కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు. ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. కన్యారాశి వారికి ఈ సంవత్సరము 70% అనుకూలత, 30% ప్రతికూలత. ముఖ్యంగా ఈ సంవత్సరము రాహువు షష్టంలో సంచారం చేయడం వల్ల రాహువు యొక్క అనుగ్రహంతో శత్రువుల మీద జయం కలుగుతుంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా తీర్పులు రావచ్చు. ముఖ్యమైన కార్యక్రమాల్లో సానుకూల ఫలితాలు అనేటువంటివి మీకు కలుగుతాయి. గృహ నిర్మాణాది విషయముల్లో కలిసి వస్తుంది. ఆగిపోయిన ఇంటి నిర్మాణం ఈ సంవత్సరం మొదలు కావచ్చు. మీ వల్ల గతంలో ఉపకారం జరిగిన వ్యక్తులు ఈ సంవత్సరం మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటారు. మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి కన్యారాశి వారు ప్రయత్నం చేస్తే తప్పకుండా వెళ్తారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. రాహువు పంచమంలో ఉన్నప్పుడు సంతానం విషయంలో, పెట్టుబడి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శని యొక్క అనుగ్రహాన్ని పొందితే కనుక వ్యాపారంలో లాభాలు అనేటువంటివి కలుగుతాయి. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు చక్కటి గుర్తింపు అనేటువంటిది మీకు లభిస్తుంది. ఆరోగ్యం కాపాడుకోండి. ద్వాదశంలో ఉన్నటువంటి కేతువు కొంత మానసిక ఒత్తిడిని కూడా పెంచుతాడు కాబట్టి ఉత్సాహంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి, మంచి పనులు చెయ్యండి, ధార్మిక చింతన అలవరుచుకోండి. ఎవ్వరితో వివాదాలు పెట్టుకోవద్దు. అహంకారం అనేటువంటిది మీరు దరిచేరనివ్వకండి. ఎవ్వరితో సామరస్యంగా మాట్లాడండి. ఇటువంటి మంచి పనులు చేస్తూ ఉంటే కన్యారాశి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. గణపతికి రోజు గరికతో పూజ చెయ్యండి. ప్రతిరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. వీలైనప్పుడల్లా గురువారం నాడు దత్తప్రీతి కోసం గోవుకు ఏదైనా గ్రాసం సమర్పించండి. ఫలితాలు మీకు అనుకూలంగా మారుతాయి. కన్యారాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఈ సంవత్సరము ఆదాయం 14, మంచి ఆదాయం ఉంది కన్యారాశి వారికి. వ్యయము 8, ఇన్ఫినిటీ. ఎంత ఖర్చు పెడతారో ఆ ఖర్చు వల్ల మీకు లాభం కూడా వచ్చేస్తుంది. సో మంచి పెట్టుబడులు పెడతారు, దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి. మీ ఖర్చు ఈ సంవత్సరం లాభదాయకం కిందకి మారుతుంది కన్యారాశి వారికి. రాజపూజ్యం 1, మెచ్చుకునేటువంటి వాళ్ళు ఒక్కోళ్ళే ఉంటారు, అవమానించే వాళ్ళు మాత్రం 7 ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ సంవత్సరం కన్యారాశి వారికి గురు సంచారము, శని సంచారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ సంవత్సరము మీకు జూన్ వరకు గురుగ్రహము, జూన్ 1వ తారీఖు వరకు గురుగ్రహం ఎక్కడ ఉంటాడు అంటే 10వ స్థానంలో ఉంటాడు. కాబట్టి జూన్ వరకు ఏ పని చేయకూడదు, ప్రశాంతంగా ఉండండి. అన్ని రీసెర్చ్ చేయండి, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏది ఏం కదా అనేది డిస్క్రిమినేషన్ చేసుకొని రీసెర్చ్ వర్క్ చేయండి తప్ప యాక్షన్ మోడ్లోకి వెళ్ళకూడదు. ఓన్లీ మెంటల్ వర్కే చేయండి, యాక్షన్లోకి వెళ్ళకూడదు. పెట్టుబడులు పెట్టడము, ఏమన్నా సరే ఎవరికైనా డబ్బులు ఇవ్వడము, అగ్రిమెంట్లు చేయడం ఏం చేయకూడదు. అమ్మడాలు కొనడాలు ఏవి చేయకూడదు. జూన్ తర్వాత మీకు ఏకాదశంలో గురువు వస్తాడు. జూన్ నుంచి మీకు లక్ టైం స్టార్ట్ అవుతుంది. ఎక్కడి వరకు? అక్టోబర్ వరకు సూపర్ టైం. అక్టోబర్ 31 వరకు లక్ టైం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మీరు ఏ పెట్టుబడులు పెట్టండి, ఏ వ్యాపారాలు చేయండి, అన్నీ కలిసి వస్తాయి. తర్వాత అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఎట్లా ఉంటుంది అని అంటే గురుడు 12వ స్థానానికి వస్తాడు. అప్పుడు ఖర్చులు ఎక్కువైపోతాయి. ఇంకా పెళ్ళిళ్ళు చేయడము, శుభకార్యాలు చేయడము, ఖర్చులు అయిపోవడము, తర్వాత అవమానాలు ఎక్కువగా ఉండడము, మీ మీద ఎవరైనా అలిగేషన్ చేయడము, మీ గురించి ఎవరైనా వార్తలు చెప్పడము, ఫేక్ న్యూస్లు వస్తాయి, మీ గురించి అంత రూమర్స్ క్రియేట్ చేస్తారు, మానసికంగా చాలా కృంగిపోతారు, ఇబ్బందులు వస్తాయి. దేని పట్టించుకోవద్దు. నీ పాటికి నువ్వు ఎంత కరెక్ట్ ఉన్నావో లేదో అది చూసుకో. దేనికి భయపడొద్దు. కన్యారాశి వారి ఈ సంవత్సరము భయాన్ని దూరం చేసుకోండి. దేనికి భయపడొద్దు. ప్రతి దానికి సిద్ధంగా ఉండండి, మెంటల్గా సిద్ధంగా ఉండండి. తల ఎత్తుకొని ఉండండి, తల దించకండి. తప్పు చేయనంతసేపు తల దించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి తల ఎత్తుకొని ఉండండి, ఎవరికి భయపడొద్దు. మిమ్మల్ని చాలామంది బ్లాక్మెయిల్ చేస్తారు ఈ సంవత్సరం. సో బ్లాక్మెయిల్కి కూడా గురి కావద్దు. ఎవరేం బ్లాక్మెయిల్ చేసినా సరే నీ ఇష్టం, ఏమన్నా చేసుకో అని తెగిచ్చి చెప్పండి. ఎంత తెగిస్తే కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంత మంచిది. అది కాకుండా ధార్మిక కార్యక్రమాలు ఎక్కువగా చేయాలి ఈ సంవత్సరం. తీర్థయాత్రలు వెళ్ళండి, భగవద్ దర్శనాలు చేసుకోండి, దానాలు ఎక్కువగా చేయండి. అందరికీ నోటి మాటలు ఇవ్వకండి. ఎవరికి కూడా మాటలు ఇవ్వకండి. నీకు అది చేస్తాను, ఇది చేస్తాను మాటలు ఇవ్వకండి.
కన్యా రాశి వారు ఈ సంవత్సరం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎంత ఎక్కువగా పని చేస్తే వాళ్ళకి అంత మంచిది. పని ఎక్కువగా చేయండి, మాటలు తక్కువగా మాట్లాడండి. అండ్ మొబైల్ని ఎంత దూరం పెడితే వాళ్ళకి ఈ సంవత్సరం అంత మంచిది. ఫోన్ని దూరం పెట్టండి. ఎందుకోసమంటే మీకు సప్తమ శని ఉన్నాడు. శని సప్తమ స్థానంలో ఉంటే పిప్పి పిండి వేస్తాడు. మీరు ఎవరినైతే బాగా ప్రేమిస్తారో వాళ్ళే మిమ్మల్ని ఎక్కువగా ద్వేషిస్తారు. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. సో మీ పక్కన వాళ్ళే, మీ కుటుంబ సభ్యులే మీకు ఇబ్బంది కలిగిస్తారు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా స్నేహాల విషయం కానివ్వండి, రిలేషన్షిప్ విషయంలో కానివ్వండి, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఒంటరి ప్రయాణము, స్వీయ పరిశీలన, స్వాధ్యాయము, ఆత్మ పరిశీలన, యోగా ఇవి మిమ్మల్ని కాపాడతాయి. లేదంటే చంచలంగా ఉంటారు, ఇబ్బందులు ఎదురవుతాయి, గొడవలు అవుతాయి, పరువు ప్రతిష్టలు పోతాయి, దానితోటి సంపాదన కూడా దూరం అవుతుంది. కాబట్టి తెగింపుతో ఉండండి, ఒంటరిగా ఉండండి, మీ తప్పుల్ని మీరు సరిదిద్దుకోండి, ముందుకు ప్రయాణం చేయండి. ఇది కన్యా రాశి వారికి చెప్పేది ఈ సంవత్సరం. ఇక ఈసారి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చెడ్డ పేరు వస్తుంది మీకు. వాళ్ళు తీసుకొస్తారు, కానీ చెడ్డ పేరు గురించి మీకు థింక్ చేయకండి. ఎందుకోసమంటే లోకులు కాకులు ఏదన్నా పట్టించుకోవద్దు. వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, నీకు అది జరిగింది ఇది జరిగిందని. ఎవడు ఏం చెప్పినా సరే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసేయి, పట్టించుకోకండి. నీ పని నువ్వు చేసుకో. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, డబ్బులు సంపాదించుకున్నామా, బ్యాంకులో డబ్బులు వేసుకున్నామా, లైఫ్ ఎంజాయ్ చేసినామా, ఇంతే. ఎవరు ఏమనుకుంటున్నారు అనేది మీకు అనవసరం. మీ పాటికి మీరు బాగున్నారా లేదా అది చూసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. ఈ సంవత్సరం ఆరోగ్య భంగం కూడా ఉంటుంది కన్యారాశి వారికి. కాబట్టి కన్యారాశి వారికి ఈ సంవత్సరం నేను చెప్పేటువంటి పరిష్కార మార్గం ఏంటంటే కనుక, మీరు ఈ సంవత్సరం విశేషంగా అక్షయ తృతీయ వరకు ఏ పని చేయకండి. అక్షయ తృతీయకి మహాలక్ష్మి యాగం చేసుకోండి. రాబోయే టైం అదృష్ట సమయం. మీకు 2 యాగాలు చేసుకోవాలి ఈ సంవత్సరం. అక్షయ తృతీయకి మహాలక్ష్మి యాగం చేసుకోవాలి, అలాగే ధనత్రయోదశికి మహాలక్ష్మి యాగం చేసుకోవాలి. ఎందుకోసమంటే ధనత్రయోదశి తర్వాత వ్యయస్థానంలో 3 నెలలు గురుగ్రహం వస్తున్నాడు కాబట్టి ఇబ్బందులు పెడతాడు, పరువు ప్రతిష్టలు పోగొడతాడు. కాబట్టి 2 యాగాలు చేసుకోవాలి కన్యారాశి వారు. అక్షయ తృతీయ, ధనత్రయోదశికి శ్రీ మహాలక్ష్మి యాగం పక్కా చేసుకోవాలి. కాబట్టి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరము కన్యారాశి వారు విశేషంగా బగలాముఖి అమ్మవారి దర్శనం చేసుకోండి. వీలైతే గౌహతికి వెళ్ళండి. గౌహతి వెళ్ళి అక్కడ కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకోండి. అక్కడ దశమహావిద్యలకు సంబంధించిన పూజలు ఏమైనా ఉంటే చేయించుకోండి, అమ్మ దర్శనం చేసుకోండి. కానీ అక్కడ మేకలు బలి ఇవ్వడము, బలి పూజలు లాంటివి ఏమీ చేయకండి. యజ్ఞం చేసుకోండి, ప్రదక్షిణ చేయండి, అమ్మ అనుగ్రహాన్ని పొందేసినండి, అంతా బాగుంటుంది. ఒకవేళ అంత దూరం వెళ్ళలేకపోతే కనుక మనకి శక్తిపీఠం మన దగ్గరనే ఉంది కాబట్టి జోగులాంబ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని రండి, అంతా బాగుంటుంది. లేదంటే కంచి కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళండి, బాగుంటుంది. ఇక కన్యారాశి వారు ధరించవలసినటువంటి మాల ఏమిటి అంటే, మీకు ఈ సంవత్సరం అంతా కూడా శనిపీడ ఎక్కువగా ఉంది, శనిగ్రహ పీడ ఎక్కువగా ఉంది కాబట్టి మయూరమాలని ధరించండి. మయూరమాల ధరిస్తే శనిగ్రహ పీడ తగ్గుతుంది. రిలేషన్షిప్ విషయంలో అప్రమత్తంగా ఉండండి. కర్ణపిశాచిని దూరం పెట్టండి, అంటే మొబైల్ని దూరం పెట్టండి, సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. కాబట్టి కన్యారాశి వారికి చెప్పేది ఏంటంటే ఇలా ఉండండి, దైవారాధన చేయండి, ఎక్కువగా గణపతి ఆరాధన చేయండి. ప్రతి మంగళవారము శ్రీ మహాగణపతి దర్శనం చేసుకోండి. ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీస రెగ్యులర్గా చదవండి, అంతా బాగుంటుంది. అయితే మీ యొక్క జన్మ నక్షత్రం ఏందో మీరు తప్పకుండా తెలుసుకోవాలి సరిగ్గా, ఒరిజినల్. చాలామంది పేరు రీత్యా అనుకుంటారు, పేరు రీత్యా కరెక్ట్ కాదు. మీ యొక్క జన్మ నక్షత్రం ఏదో మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ బట్టి తెలుసుకోండి. pradeepjoshi.com విజిట్ అవ్వండి. నా వెబ్సైట్లో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీరు అక్షయ తృతీయకి రావాలన్నా అక్కడనే బుకింగ్ చేసుకోవచ్చు, నా అపాయింట్మెంట్ కావాలన్నా అక్కడనే బుక్ చేసుకోవచ్చు. అలాగే అక్షయ తృతీయ, ధనత్రయోదశికి ఎక్కడ బుకింగ్ చేసుకోవచ్చు. జాతకం, మెయిన్ జాతకం, మీ జాతకం మీ చేతిలో ఉండాలి. నీ జాతకం నీ దగ్గర లేకపోతే నీకేం తెలియదు, నువ్వెవరు, నీకు ఏది కలిసి వచ్చే రోజు ఏంది, నీకు కలిసి వచ్చే నంబర్లు ఏంది, కలిసి వచ్చే దిశ ఏంటిది, నీకు కలిసి వచ్చే మంత్రం ఏంటి, అన్ని డీటెయిల్స్ మొత్తం కూడా నీ జాతకంలో మేము ఇస్తాం. అది PDF రూపంలో వస్తాయి. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఎంటర్ చేసి హోరోస్కోప్ PDF ఆర్డర్ చేయండి. మీ యొక్క జీమెయిల్కి, మీకు మెయిల్కే ఆ PDF వస్తుంది. చక్కగా చదువుకోండి, అది మీకు లైఫ్ టైం ఉపయోగపడుతుంది ఆ జాతకం. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే.
కన్యా రాశి ఇంగ్లీష్లో వెర్గో అంటారు. ఉత్తర పల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదము, అలాగే ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి చాలా 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 అనుకూలంగా ఉంది. కన్యా రాశి వారికి ఉన్నటువంటి ఒకే ఒక్క పెద్ద సమస్య కనుక తీసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్యన ఎడబాటు అనేటువంటిది కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల్లో గొడవలు కనిపిస్తూ ఉన్నాయి. ఈగోకు వెళ్ళడము, సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోండి, ఈగో అనుకోండి, ఒకళ్ళకు ఒకళ్ళు గొడవలు పడి విడిపోయే వరకు మాట పెరిగే అవకాశం ఉంది. ఈ ఒక్క విషయంలో మీరు కాంప్రమైజ్ అవ్వండి. భార్యలకు కాదు భర్తలకు చెప్తా ఉన్నా, కన్యా రాశిలో ఉండేటువంటి భర్తలు భార్యలతో కాంప్రమైజ్ అవ్వండి. 1 గంట సేపు తిడితే తిట్టింది అని వదిలేయండి, తర్వాత వాళ్ళే నార్మల్ అవుతారు, సమస్య పరిష్కారం అవుతుంది, ఈ సంవత్సరం బాగుంటుంది. సో విద్యార్థులకు అనుకూలత ఎక్కువగా ఉంది. ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, ప్లేస్మెంట్స్ దొరుకుతాయి, మార్కులు పెరుగుతాయి, కోరుకున్నటువంటి కాలేజీలో సీట్లు లభిస్తాయి. ఉద్యోగస్తులు లేనివారు ఉద్యోగం లేనివారు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్లేస్మెంట్స్ ఉంటాయి, అంటే కోరుకున్నటువంటి ప్రదేశాల్లో పోస్టింగులు, అలాగే ప్రమోషన్లు ఉంటాయి. అలాగే స్త్రీలకు అనుకూలంగా ఉంది. సో ఒక్క భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లం తప్ప ఈ సంవత్సరం నెగిటివ్స్ ఏమీ కనిపించడం లేదు. రాజకీయ రంగంలో ఉండే వారికి పదవులు వస్తాయి. పార్టీ పదవి కానీ, ప్రజల్లో పదవి కానీ, లేదా నామినేటెడ్ పోస్ట్ కానీ దొరుకుతుంది. అలాగే ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపుంటుంది ఈ సంవత్సరము. సో గృహ మార్పులు కనిపిస్తూ ఉన్నాయి, అంటే సొంత గృహం కొనడము లేదా ప్లేస్ కొనడము లాంటివి ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. లేదా వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే జాయింట్ వ్యాపారస్తులకు సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. కాంట్రాక్టర్లకు రావాల్సిన బాకీలు రాకపోవచ్చును, కానీ కొత్త కాంట్రాక్టులు మాత్రం వస్తాయి. అలాగే రైతులకు నేను చెప్పినట్టుగా ఉంటుంది. ఈ సంవత్సరం ఓవరాల్గా కనుక తీసుకుంటే 70 నుండి 75% అనుకూలంగా కనిపిస్తూ ఉంది. ఒక భార్యాభర్తల విషయం తప్ప ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఆల్ అన్ని రంగాల వారికి, కన్యా రాశి వారికి పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి మనము నివారణ మార్గాలు తీసుకుంటే మంగళవారము, గురువార నియమాలు పాటించాలి. మంగళవారం నాడు రెడ్ కలర్ దుస్తులు వేసుకోండి, గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి. అది కాకుండా శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద అర్చన చేయించుకోండి. గురువారము గురు హోరలో చేయించుకోండి. పసుపు రంగు పూలతో అర్చించండి గురు దక్షిణామూర్తిని. మీకు ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. గురుగారు, ఈ రాశి వారు సినీ రంగంలో ప్రయత్నించాలనుకున్నా లేదా ఆల్రెడీ సినీ రంగంలో ఉన్న వారికి ఏ విధంగా ఉండబోతుంది? జనరల్గా ఈ రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ. ఎందుకంటే కన్యా రాశి వాళ్ళు మీడియా రంగంలో ఉంటారు. మీడియా వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు. సినిమా ఇండస్ట్రీలో కన్యా రాశి వాళ్ళు చాలా తక్కువ. సినిమా ఇండస్ట్రీలో ఉండేది తులా, వృశ్చిక రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది మీడియా రంగానికి సంబంధించిన వాళ్ళు, యాంకర్లు అవ్వచ్చు లేదా టెక్నికల్ టీం అవ్వచ్చు, వీళ్ళందరూ కన్యా రాశిలో ఉంటారు. సో వీళ్ళకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. నేను చెప్పింది ఓన్లీ అది ఒకటే చెప్తున్నా, ఏంటంటే భార్యాభర్తలు ఈగో వల్ల, మాట పట్టింపుల వల్ల గొడవలు వస్తాయి తప్ప అంత అనుకూలంగా ఉంది.